నమస్కారము. ఈరోజు హిందువులకు అతి పవిత్రమైనటువంటి అమ్మవారి క్షేత్రము కామాఖ్యను దర్శిద్దాము. ఇది అస్సాంలో ఉంది. ఇక్కడ కామాఖ్య దేవాలయంతో పాటు ఉమానంద ఆశ్రమం ఇది బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంటుంది. చాలా సుందరమైన ప్రదేశాన్ని. దీనికి తోడుగా అలాగే వశిష్ఠాశ్రమాన్ని కూడా ఈరోజు సందర్శిద్దాము. ఇవి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు గౌహతిలో మనం పరిశీలించడానికి విషయంలోకి వెళ్దాము. మేము 2026 సంవత్సరంలో మే 4వ తారీఖున ఒంగోలు నుంచి గౌహతికి 22,503 నంబర్ కలిగినటువంటి వివేక ఎక్స్ప్రెస్లో బయలుదేరాము. ఈ ట్రైను మధ్యాహ్నం 3:30కి ఒంగోలులో బయలుదేరి దాదాపు మన నెక్స్ట్ డే కాకుండా ఆపై అంటే దాదాపు 41 గంటల ప్రయాణం తర్వాత మధ్యాహ్నము 11 గంటలకి గౌహతి చేరుతున్నది. ప్రయాణంలో విజయవాడ, విశాఖపట్నం, అలానే బరాంపురం దాటిన తర్వాత చిలికా సరస్సు వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది చిలికా సరస్సు. ఇది ఒక మంచి బర్డ్ శాంక్చురీ. నైజీరియా నుంచి అనగా దాదాపు 10,000 కిలోమీటర్ల నుంచి కూడా వివిధ రకాలైనటువంటి పక్షులు ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందుతాయి. ఇది పక్షి ప్రేమికులకు లేదా ఆర్నిథాలజిస్టులకి చాలా ముఖ్యమైన ప్రదేశము. ఇది ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనకు రైట్ సైడ్ మనకు లొకేషన్స్ కనబడుతున్నది. ఇక్కడ స్పాట్స్ కూడా గూగుల్ మ్యాప్స్లో గుర్తించింది. ఇక్కడ మేము చూస్తున్నది చిలికా సరస్సు. ఇదిగోండి చూడండి ఎంత పెద్ద విశాలంగా ఉందో. పూర్తిగా ఇది తూర్పు వైపు అన్నమాట. అంటే సూర్యోదయం అయింది కానీ మబ్బు పట్టినందువల్ల సూర్యుడు కనబడటం లేదు. చాలామంది యాత్రికులు ఇక్కడికి కూడా బాలుగామ్ అని వస్తుంది ఈ ప్రాంతంలోనే. అక్కడ దిగి ఈ చిలికా సరస్సులోకి ఈ బోట్ షో కూడా ఉంటుంది. ఇక్కడ మంచి ఒకనొక దేవాలయం కూడా ఉంది. కలిజాయి అనేటువంటి దేవాలయము, అమ్మవారి దేవాలయము. ఇది సరస్సు మధ్యలో ఉంటుంది. అంటే బోట్లో వెళ్ళి అక్కడికి చేరుకోవచ్చు. అది ఇక్కడ మనకు అందుబాటు కాదు, చూడటం లేదు, కొంచెం దూరంగా ఉంటుంది. అంటే ఇక్కడికి కూడా ఒక ప్లాన్ పెట్టుకొని వస్తుంటారు చాలామంది. ఇప్పుడు ఒరిస్సాలోని కటక్ స్టేషన్ దాటుతున్నది. దీని వెంటనే మహానది ఉంది, చాలా పెద్ద నది. చూడండి ఇక్కడికి పడమర వైపు దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో హిరాకుడ్ ప్రాజెక్టు కూడా ఉంది. అంటే సంబల్పూర్ అంటారు. ఈ ఒరిస్సాకు బాగా వాటర్ సప్లై చేసేటువంటి నదుల్లో ఇది ఒకటి. ఒరిస్సాకు బాగా నీళ్లను అందించగలిగినటువంటి నది ఇది, జీవనది. కటక్ టౌన్ దాటిన వెంటనే ఈ నది ఉంది. చూడండి నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. వాస్తవంగా ట్రైన్లో పోతుంటే ఆ నీళ్ళలో దిగి స్నానం చేద్దామన్నట్టుగా చాలా ఆకర్షణీయంగా ఉంది. వివేక్ ఎక్స్ప్రెస్ కలకత్తా సిటీని టచ్ చేయకుండా కొంచెం బైపాస్లో వచ్చింది. అంటే దంకుని జంక్షన్ దాటుకొని చాలా దూరం వచ్చిన తర్వాత ఇది దాదాపు సిరిగురి క్యారిడర్. మీకు సిరిగురి క్యారిడర్ అనగానే తెలిసిందే. ఓ తట్టు భూటాను, నేపాలు, బంగ్లాదేశ్ మధ్యలో ఉండేటువంటి దాదాపు 22 కిలోమీటర్లు మాత్రమే మన భూభాగంగా కలిగినటువంటి ప్రాంతము. చాలా కీలకమైన ప్రాంతము కాబట్టి ఆ రూట్లో వెళ్తున్నాము అని చూపించడానికి చెప్తున్నాను. ఇది చాలా సస్యశ్యామలంగా ఉంది. ఎందుకంటే నదులు, వర్షాలు తరచుగా ఉంటాయి కాబట్టి. ఇక్కడ చూడండి ల్యాండ్ ఎంత గ్రీన్గా ఉందో. మే నెల అయినప్పటికీ మన ఆంధ్రాలో ఎండిపోయి ఎక్కడ కూడా పచ్చదనం అనేది లేని చొక్కుండా ఉంటే ఇక్కడ మాత్రం ఇలా గ్రీనరీ చూడండి ఎంత గొప్పగా ఉందో. ఇప్పుడు మీరు చూస్తున్నది కలకత్తా నుంచి గౌహతి మీదుగా డిబ్రూగర్ వెళ్ళేటువంటి జాతీయ రహదారి. చూడండి ఎంత విశాలంగా ఉందో. బాగా రోడ్లు మాత్రము ప్రత్యేకించి చెప్పుకోదగ్గది ఏంటంటే రోడ్లు చాలా బాగున్నాయి. అంటే ట్రాన్స్పోర్ట్ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రహ్మపుత్ర నది.
గోల్పార స్టేషన్ రాబోతున్నది. అంటే ఈ బ్రహ్మపుత్ర నది దాటంగానే గోల్పార అనే స్టేషన్ వస్తుంది. దీని తర్వాత దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో గౌహతి ఉంది. చూడండి, దీన్ని పద్మావతి నది అని కూడా పిలుస్తుంటారు. ఇది బంగ్లాదేశ్లో వాళ్ళకి నీటిని సప్లై చేసేటువంటి ముఖ్యమైన నది. చైనా భూభాగంలోంచి మన భారత భూభాగంలోకి వచ్చి పద్మా నది పేరు మీద బంగ్లాదేశ్ నుంచి సముద్రంలో కలుస్తుంటుంది. ఈ నది చాలా ప్రత్యేకత కలిగి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా సమ్మర్లో కూడా ఫ్లడ్ వస్తుంది. ఎందుకంటే హిమాలయ పర్వతాల్లో కరగటం వల్ల నీళ్లు బాగా వస్తాయి. కాబట్టి చూడండి, నది ఫుల్గా ఉంది. అంటే వాస్తవంగా మనకి ఇక్కడ నదులన్నీ ఎండిపోయి ఉన్నాయి, ఇక్కడ మాత్రం బాగా నీళ్లు ఉన్నాయి. ఇలా బ్రహ్మపుత్ర నదిని దాటి 120 కిలోమీటర్లు వచ్చాము. మళ్ళీ బ్రహ్మపుత్ర నది యొక్క ఒడ్డుకే వస్తున్నాము. అది గమనించండి. అంటే కామాఖ్యకు పక్కనే బ్రహ్మపుత్ర నదే ఉంది. ఇప్పుడు రాబోయే స్టేషన్ కామాఖ్య. ఇక్కడ మన ట్రైన్ స్టాప్ లేదు కాబట్టి మనం గౌహతి దిగుతున్నాము. చూడండి, ఇది కామాఖ్య జంక్షన్. ముఖ్యంగా నార్త్ నుంచి వచ్చిన ట్రైన్స్ అన్నీ కూడా కామాఖ్య ఆగుతుంటాయి. మన ట్రైన్ మాత్రం కామాఖ్య కాకుండా గౌహతి ఆపుతున్నాడు. కాబట్టి మనము ఇంకా ఫర్దర్గా ఈ స్టేషన్ దాటి 10 కిలోమీటర్ల ముందుకు వెళ్తున్నాం. మనం తీసుకున్న లాడ్జ్ కూడా అక్కడే కాబట్టి అక్కడ షట్టర్ తీసుకున్నాం. ట్రైన్ ఉదయం 10 గంటలకు రావాల్సింది. బాగా లేట్ అయినందువల్ల దాదాపు మధ్యాహ్నం 2 గంటలైంది. తరచుగా ఈ మధ్యలో ట్రైన్ లేట్ అవుతున్నది. ఇదిగోండి, షార్ట్కట్లో స్టేషన్ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ ఆటో తీసుకొని మా లాడ్జ్ వైపు వెళ్తున్నాము. ఇక్కడ ఓలా, ఉబర్ బాగా అందుబాటులోనే ఉన్నాయి. అవి అయితే కొంచెం తక్కువ రేట్లో కూడా మనకు అందుబాటులోకి వస్తున్నాయి. దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్టేషన్కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మలి హోమ్ స్టే అనే చోట మేము లాడ్జ్ తీసుకున్నాము. చూడండి, అంతా బాగానే ఉంది. నలుగురికి 2000 ఛార్జ్ చేస్తున్నాడు. ఇది డార్మెటరీ టైప్లో ఉంది. అంటే వాస్తవంగా 7 బెడ్స్ ఉన్నాయి. మేము నలుగురమే ఉన్నాం కాబట్టి నలుగురికి ఒక రూమ్ అడ్జస్ట్ చేశాడు. అయితే సింగిల్ రూము, తర్వాత అలానే కామన్ టాయిలెట్ అన్నీ ఉంటాయి. కానీ మాకు మాత్రం బాగానే అందుబాటులోనే ఉంది. ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. సింపుల్గా ఉంది. బయట కూడా కూర్చోవడానికి అలా ఫెసిలిటీస్ ఉన్నాయి. బాగానే ఉంది. తర్వాత సాయంత్రము 4 గంటలకల్లా ఫ్రెష్ అయ్యి మేము కామాఖ్య దేవాలయానికి వెళ్ళటానికి ప్రయత్నించాము. ఇదిగో ఇలా క్యాబ్ తీసుకొని 125 రూపాయలు తీసుకున్నాడు. క్యాబ్లో వెళ్తున్నాము. అయితే కామాఖ్య దేవాలయానికి మాత్రము ఎట్లా పడితే అట్లా వెళ్ళటానికి లేదు. ఎందుకంటే ఈ జనాలు ఎక్కువ లేకపోయినా పూజల కారణంగా బాగా క్యూ లేట్ అవుతున్నది. మేము పొద్దున 7 o'clock క్యూలోకి వెళ్తే సాయంత్రం 7 గంటలకు బయటకు వచ్చాము. అంటే ఇలా సాయంత్రం మేము వెళ్ళింది గుడి దాకా వెళ్ళాం కానీ గుడిలోకి పోలేకపోయాం. అందుకని కాకపోతే సాయంత్రం వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇలా వెహికల్లో మేము అలానే వెళ్ళాము. అమ్మవారు కొలువైంది నీలాంచల పర్వతం అని చెప్తారు. కాబట్టి ఇక్కడ కామాఖ్య, ఇది అమ్మవారి స్త్రీ జననాంగము దక్షయజ్ఞం ఫలితంగా పడిన ప్రాంతంగా చెప్తారు, మీకు తెలిసిందే. కాబట్టి ఇది చాలా పవిత్రమైంది. ముఖ్యంగా ఈ దేవాలయంలో తాంత్రిక పూజలు, మధువు, మాంసము వంటి నైవేద్యాలు ఇక్కడ సర్వసాధారణం. ఇదిగోండి, సాయంత్రం పూట ఇలా లోపల దాకా ప్రవేశించగలిగాం కానీ దర్శనం మాత్రం కాలేదు. అయితే వచ్చిన తృప్తి అయితే ఉంది. ఎందుకంటే ప్రశాంతంగా దేవాలయం యొక్క సరౌండింగ్స్ మేము చూడగలిగాం. ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ తాంత్రిక పూజలు కూడా నిర్వహిస్తారని తెలిసింది. ఇక ఆర్యులు అలానే ఆర్యులు కాని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూనే ఉంటారు. ముఖ్యంగా జూన్ నెలలో ఆషాఢ మాసంలో అమ్మవారికి 3 రోజులు బహిష్ట అయినట్టుగా చెప్పబడుతుంది. ఆ రోజుల్లో అంబపూచి మేళాని నిర్వహిస్తారు. 4వ రోజు మళ్ళీ దర్శనానికి సిద్ధమవుతుంది. ఈ 3 రోజులు దేవాలయం బయట అనేక రకాలైనటువంటి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇలా భక్తులు అనేక రకాల భజనలు చేస్తూ వాళ్ళ భక్తి పారవస్యాన్ని చాటుకుంటున్నారు.
మరుసటి రోజు ఇలా దర్శనానికి వచ్చి క్యూలో ఉన్నాము. ఇక్కడ జరిగేటువంటి పూజలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. చాలా ఎక్కువసేపు పూజలు జరుగుతాయి. ఆచారాలు అయితేనేమి, ప్రార్థనలు ఇవన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి. సాధకులు కూడా చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఇక్కడ తారాదేవి, కామాఖ్య సోరాషి మాతని కూడా అంటున్నారు, భువనేశ్వరి మాత, భైరవి మాత, చినమస్తాదేవి, ధూమావతి, బగలాముఖి, మాతంగి, కమల అనేటువంటి పేర్లతో ఇక్కడ అమ్మవారు పిలువబడుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారము ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంది. ముఖ్యంగా చినమస్తాదేవి అనే పేరుతో ఉన్న అమ్మవారు సెల్ఫ్ డిస్ట్రక్షను, సెల్ఫ్ సాక్రిఫైజ్ ఇలాంటి లక్షణాలని కలిగి ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి భావన, పూజా విధానాన్ని ఇక్కడ ఇదిగోండి, ఇదే చినమస్తాదేవి. ఇలా అమ్మవారిని గురించి తెలుసుకోవాలి అంటే చాలా వివరాలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఇక్కడ కనీసము 2 or 3 days ఈ దేవాలయానికి సంబంధించి వివరాలు సేకరించడానికే మనము వినియోగించాలి. 500 రూపాయల టికెట్లు ఆన్లైన్లో కూడా కొనవచ్చు అంటున్నారు, కానీ ఎప్పుడు ఆన్లైన్లో కుదరలేదు. నేను చాలా ప్రయత్నించాను, ఎప్పుడు కూడా సైట్ క్లోజ్ అయి ఉండటమే జరిగింది. ఇలా మనము దర్శనానికి వస్తే మన పేరు మీద ఒక ఇలా టికెట్ కూపన్ ఇస్తారు. అంటే బయోమెట్రిక్, పూర్తిగా మన ఫోటోతో సహా ఉంటుంది. ఇది తీసుకొని దేవాలయంలోకి ప్రవేశించాలి. దేవాలయానికి ప్రవేశించినా కూడా చాలా చోట్ల ఆపుతుంటారు. క్యూ చాలా స్లోగా ముందుకు వెళ్తుంది. టోటల్గా దాదాపు ఒక 12 గంటలు మినిమం పడుతుంది. ఆన్లైన్లో 500 రూపాయలు పెట్టి కొనుక్కున్నా కూడా పెద్ద తేడా లేదు అని చెప్పడం వల్ల మేము ఆ ప్రయత్నాన్ని మానుకొని ఇలా టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాం. ముందు రోజు కూడా ఇక్కడ దాకా వచ్చాము, చూపించాను కూడా, లోపలికి కూడా వెళ్ళాము. కాకపోతే ఈరోజు కొంచెం పక్కకు తీసుకెళ్ళి క్యూ కాంప్లెక్స్లో కాసేపు కూర్చోబెట్టి దర్శనానికి తీసుకెళ్ళారు. ఇక్కడ భక్తులు వాళ్ళ యొక్క భక్తి పారవస్యాలను చూడ ఎలా ప్రకటిస్తున్నారో. క్యూ లైన్లో వస్తుంటే ఇలా కొలను కనబడుతున్నది. దేవాలయం చిన్నదిగానే కనబడుతుంది, కాకపోతే దీని ప్రాధాన్యత చాలా ఎక్కువ, విశిష్టత చాలా ఎక్కువ, పూజా విధానాలు చాలా గొప్పగా ఉంటాయి. అంటే మనము ఇక్కడ వామాచారం కూడా ఉంది. వామాచారం అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే తాంత్రిక పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తారట. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే త్రిమూర్తులు ఏర్పడకముందే శక్తి ఉన్నదని, కాబట్టి శక్తి స్త్రీ రూపంగా భావిస్తూ యోని కుండానికి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి అమ్మవారికి ఎలాంటి విగ్రహము ఉండదు. పార్వతీదేవి శచీదేవిగా ఉన్నప్పుడు తన తండ్రి అయిన దక్షుడి యొక్క యజ్ఞానికి పిలవని పేరంటంగా వచ్చినందుకు ఆమెకు జరిగిన అగౌరవానికి తను ఏర్పరచుకున్న యోగాగ్నిలో భస్మమైనప్పుడు శివుడు ఆమె దేహాన్ని ఎత్తుకొని రుద్రతాండవం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి ఖండించగా ఆమె శరీర భాగం ఇక్కడ పడినందువల్ల ఇది శక్తిపీఠమైందని చెప్తారు. అమ్మ దర్శనానంతరం ప్రశాంతత మనలో ఖచ్చితంగా కనబడుతుంది. ఎంతో హాయిగా బయటకు వచ్చి
అలా 10 నిమిషాలు సేద తీసిన తర్వాత మా లాడ్జ్కి బయలుదేరాము. ఇది మా యొక్క ఒక అద్భుతమైనటువంటి అనుభవం. మీరు కూడా తప్పనిసరిగా కామాఖ్య దేవాలయాన్ని సందర్శించి అమ్మ కృపకి పాత్రలు కమ్మని మరీ కోరుతున్నా. తర్వాత మరుసటి రోజు మా ప్రయాణాన్ని కొనసాగించాం. 51 శక్తిపీఠాలలో ఒకటైన కామాఖ్య అమ్మవారిని సందర్శించిన తర్వాత మరుసటి రోజు బ్రహ్మపుత్ర నదిలో ఉన్నటువంటి ఉమానందాలయానికి బయలుదేరాం. ఇక్కడికి రావాలంటే నదిలో తప్పనిసరిగా బోటు ప్రయాణం అవసరం. ఇక్కడికి రావాలంటే 100 రూపాయల టికెట్టు. మనము తెలియకుండా వెళ్తే 200 వసూలు చేస్తారు, కానీ వాస్తవంగా 100 రూపాయలే. మేము కూడా 200 ఇవ్వడం జరిగింది. తర్వాత అర్థమైంది ఈ 100 రూపాయల టికెట్ అని. ఈ ఉమానందాశ్రమము నెమలి ఆకారంలో ఉన్న కొండపై ఉంది అని చెప్తుంటారు, అందుకనే పీకాక్ హిల్ అని అంటుంటారు. ఈ కొండ మీద నది ఒడ్డు అంటే నది మధ్యలో చాలా అద్భుతంగా ఈ ఉమానందాలయం ఉంది. నది సమ్మర్ అయినప్పటికీ కూడా బాగా ప్రవాహాన్ని కలిగి ఉంది. హిమాలయ పర్వతాల్లో ఎండవేడికి కరిగిన నీరు ప్రభావం ఇది. సో ఈ నదులకి వర్షం పడ్డప్పుడు వర్షాకాలంలోనూ ఇలా మంచు కరగడం ద్వారా సమ్మర్లో కూడా ఫ్లడ్స్ వస్తుంటాయట. ఇదిగోండి, ఇదే పీకాక్ ఐలాండ్. ఈ పీకాక్ ఐలాండ్ అనేది ఇక్కడ శివుడు తపస్సు చేసుకుంటుంటే మన్మధుడు శివుడి తపస్సుని డిస్టర్బ్ చేసిన ఫలితంగా శివుడు మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ కారణంగా ఈ పర్వతాన్ని భస్మాచల పర్వతం అని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇదిగోండి ఉమానంద దేవాలయం. ఇది చాలా ప్రశాంతమైన వాతావరణంలో చక్కటి పక్షుల యొక్క కిలకిల రావాలతో సమ్మర్ అనేటువంటిది కూడా మనకి ఇంకా అనిపించకుండా ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంది. బోటు దిగిన తర్వాత దాదాపు 150 మెట్లు ఉన్నాయి, ఎక్కి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. దేవాలయం చాలా పవిత్రంగా ప్రశాంతంగా ఉంది. ఈ కనిపించేది వినాయకుడి దేవాలయము. విఘ్నేశ్వరుడు ఉన్నాడు లోపల. అలా వచ్చిన వాళ్ళు కాస్త సేద తీరుతున్నారు. అలా కూర్చోడానికి కూడా మంచి అకామిడేషన్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి చూస్తేనే ఈ వాతావరణం యొక్క ప్రత్యేకత అర్థమవుతుంది. ఎంత బాగా వీడియోలో కవర్ చేసినప్పటికీ కూడా దాని యొక్క పూర్తి స్థాయి మేనిఫెస్టేషన్ని మనం ఇక్కడ చూపించలేం. గంటలు చూడండి ఎంత బాగా మోగుతున్నాయో. ఈ దేవాలయం చుట్టూ అలా ఒకసారి రౌండ్ వేసి రావచ్చు. చుట్టూ నది ఉంది, ఎంత కూడా బ్రహ్మపుత్ర నదే. మనం వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనము ఏదో పాఠాల్లో వింటమే కానీ బ్రహ్మపుత్ర నది అనేది దాదాపు ఎప్పుడు చాలామందికి చూసే అవకాశం కూడా రాదు. కారణం ఏంటంటే దాదాపు మన విజయవాడ నుంచి 2500 కిలోమీటర్ల దూరంలో ఉన్నది గౌహతి. కాబట్టి అక్కడికి పోతే మాత్రమే ఈ బ్రహ్మపుత్ర నది అందుబాటు అవుతుంది. భారతదేశంలో చూడండి, ఎక్కడికి పోయినా కూడా దాదాపు భాషలు చాలా విషయాల భేదాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన సాంప్రదాయాలు ఒకే రకంగా ఉంటాయి. ఆరాధన విధానాలని చూడాలా, ఆకలింపు చేసుకోవాలా. మంత్రాలు కూడా దాదాపు ఒకటిగానే ఉంటాయి, కొంచెము ఉచ్చారణలో భేదం ఉంటే ఉండొచ్చు. చాలా గొప్ప అంటే అందుకనే సనాతన ధర్మం అంటారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇలానే కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ధర్మం కాదు ఇది. అందుకని ఎక్కడికి పోయినా కూడా చూడటానికి తేడాగా వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా మౌలికమైన అంశాలు మాత్రం ఒకటిగానే ఉంటాయి. మొదట వచ్చినటువంటి వినాయకుడి విగ్రహం దగ్గరికి వచ్చేసాం అంటే దాదాపు మనము సర్కులర్గా తిరిగాం, గుండ్రంగా తిరిగి వచ్చాం. ఎంత ప్రశాంతంగా ఉందో దేవాలయం.
దేవాలయాన్ని చూసిన తర్వాత రిటర్న్ అయ్యాక ఇదిగోండి ఆ పీకాక్ ఐలాండ్లో ఉంది భగవాన్ ఆలయం. మనం దానికి దూరంగా వచ్చేస్తాం. నెక్స్ట్ వశిష్ఠాశ్రమం మన యొక్క టార్గెట్. ఇది వశిష్ఠాశ్రమం. గౌహతి. ఈ ఆశ్రమాన్ని 1764లో అహంరాజు రాజేశ్వర్ సింఘ అనేటువంటి రాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడు అని చెప్తున్నారు. ఈ ఆశ్రమము సంధ్య, కాంత, లలిత అనేటువంటి 3 చిన్న వాగుల యొక్క కలయిక ప్రాంతంగా చెప్తున్నారు. ఇవే ఆ సంధ్య, కాంత, లలిత అనేటువంటి చిన్న చిన్న యొక్క వాగుల యొక్క కలయిక యొక్క అద్భుతంగా ఉంది ఇక్కడ లొకేషన్. ఇలా ముఖ్యంగా గౌహతిలో చూడవలసినటువంటి 3 ముఖ్యమైన ప్రదేశాలు. 1 గౌహతిలో కామాఖ్య అమ్మవారి దేవాలయము, 2 ఉమానందాలయము, 3 వశిష్ఠాశ్రమం. ఈ 3 తనివి తీరా చూసిన తర్వాత నెక్స్ట్ మేము చిరపుంజికి బయలుదేరాం. అంటే షిల్లాంగ్ మీదుగా చిరపుంజి. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అవి కూడా చాలా అద్భుతమైన ప్రాంతాలు, చాలా బాగున్నాయి. తప్పనిసరిగా చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.